హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు 6 of Wands. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ స్టార్ రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ అన్నీ మేనిఫెస్ట్ చేసుకోండి. అండ్ రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి. రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్ అండ్ అదర్ ప్రోడక్ట్స్ ఏమైనా కావాలి అనుకుంటే అదర్ ప్రోడక్ట్స్ ఇన్ ద సెన్స్ జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్, రుద్రాక్షలు అండ్ వాస్తు పిరమిడ్స్ ఇవేనా కావాలనుకున్నా నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది. ఈ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు. ఓకే, సో రీడింగ్లోకి వెళ్దాం. మీ పర్సన్ న్యూ మూన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అసలు అంటే మీ పర్సన్ ఈ అమావాస్య ఎనర్జీస్ మీ పైన అండ్ మీ పర్సన్ పైన ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తున్నాయి అనేది చూద్దాం. సో స్టార్టింగ్ విత్ మీ పర్సన్ ఎనర్జీస్ వెరీ వెరీ సాడ్ అండ్ ఇన్ డిఫెన్స్ మెకానిజం. చాలా డిఫెండింగ్గా ఉన్నారు. డిఫెండింగ్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి విత్ 9 of Wands. దిస్ పర్సన్ ఈజ్ ఏ బ్రోకెన్ హార్టెడ్ పర్సన్. హార్ట్ బ్రోకెన్ సిచ్యువేషన్లో ఉన్నారు ఈ పర్సన్. అంటే మేబీ సంబడి చీటెడ్ దిస్ పర్సన్ ఆర్ మీ పర్సన్ని ఎవరో చీట్ చేసి ఉంటారు, లేదా మీ పర్సనే ఇంకెవరినో గోస్ట్ చేసి ఉండొచ్చు. సంథింగ్ ఒక బ్రేకప్ అనేది కనపడుతుంది ఇక్కడ. సో నా ఈ పర్సన్ చాలా జాగ్రత్తగా మీ రిలేషన్ని హ్యాండిల్ చేయడానికి రెడీగా ఉన్నారు. బట్ మనకి స్టార్టింగ్ కార్డ్ 9 of Pentacles కనిపిస్తుంది. 9 of Pentacles ఈ పర్సన్ తన ఫైనాన్సెస్ పైన ఫోకస్ చేస్తున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే మేబీ మీరు ఆల్రెడీ జాబ్ ఆర్ బిజినెస్లో ఆల్రెడీ సెటిల్ అయ్యి సక్సెస్ అయిన పర్సన్. బట్ మీ పర్సన్కి సరైన జాబ్ కానీ బిజినెస్ కానీ లేదు. ఏదో జస్ట్ ఒక జాబ్ ఉంది, జస్ట్ ఏమీ లేదనకుండా ఉంది అన్నట్టుగా మీ పర్సన్ జాబ్ ఉంది. సో జాబ్ సాటిస్ఫాక్షన్ మీ పర్సన్కి లేదు. సో నా ఈ పర్సన్ ఏమనుకుంటున్నారంటే మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని అంటే మీతో సమానంగా ఉండాలి ఇన్ ఇన్కమ్. ఓకే, అంటే మీకు ఒక కాన్ఫిడెన్స్ అనేది రావాలి మీ పర్సన్ పైన. అప్పుడే మీ పర్సన్తో మీరు కలిసి ఉంటారు అనే ఉద్దేశంతో ఈ పర్సన్ చాలా కష్టపడుతున్నారు. అండ్ లాట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ అనేది ఉంది ఈ పర్సన్కి, బట్ ఓన్లీ ఆన్ ఫైనాన్సెస్ అండ్ కెరీర్ పైన. ఓకే, సో ఒక పొజిషన్కి వచ్చిన తర్వాత మిమ్మల్ని అప్రోచ్ అయితే బాగుంటుంది అని అనుకుంటున్నారు, కానీ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. బట్ ఈ పర్సన్ మైండ్లో మ్యారేజ్ అనేది ఉంది. ఈ పర్సన్ డైలీ నైట్ టైం మెసేజ్ టైప్ చేస్తున్నారు, మిమ్మల్ని కన్విన్స్ చేద్దాం మెసేజ్ చేసి అని మెసేజ్ టైప్ చేస్తున్నారు, బట్ డిలీట్ చేస్తున్నారు. ఈ పర్సన్కి ఇది ఒక అలవాటు. ఎవరితోనైనా బ్రేకప్ అయినప్పుడు, బ్రేకప్ అనేది అంటే ఎవరితోనైనా అవ్వచ్చు, నాట్ ఓన్లీ ఇన్ లవ్ రిలేషన్, సిబ్లింగ్స్తో, ఫ్యామిలీ మెంబర్స్తో ఎవరితోనన్నా ఈ పర్సన్ గొడవ పడినప్పుడు వాళ్ళకి మెసేజ్ చేయాలన్నా కాల్ చేయాలన్నా ఈ పర్సన్ ఏంటంటే టైప్ చేస్తారు, మెసేజెస్ డిలీట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ నెంబర్ డయల్ చేస్తూ ఉంటారు, మళ్ళీ ఆగిపోతుంటారు కాల్ చేయకుండా. సో అలా ఉంటుంది ఈ పర్సన్ ఎనర్జీస్. బట్ ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ తన లైఫ్లో సరిగా సెటిల్ అవ్వలేదు ఇంకా, అది మెయిన్ ప్రాబ్లం ఈ పర్సన్కి. ఓకే, సో ఇక్కడ ఏంటంటే జనరల్గా మీరు మీ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఆ విషయం మీ పర్సన్కి తెలుసు. మీ పర్సన్ చాలా అబ్జర్వ్ చేశారు మిమ్మల్ని. మీరు చాలా నైట్స్ ఇన్ ద రీసెంట్ పాస్ట్ మీ పర్సన్ కోసం ఏడవటం అండ్ మీ పర్సన్ కోసం వెయిట్ చేయడం, ఏడుస్తూ ఆ నైట్స్ గడపడం, ఇలాంటివన్నీ మీ పర్సన్కి తెలుసు. కానీ ఇప్పుడు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే మీ పర్సన్కి ఓన్లీ మధ్యలో అడ్డుపడుతున్నది ఏంటి అని అంటే మనీ. బికాజ్ ఆఫ్ మనీ మీ పర్సన్
మీకు దూరం అయిపోయినట్టుగా అర్థమవుతుంది ఇక్కడ. మేబీ సమ్ ఆర్గ్యుమెంట్స్ లాంటివి ఏవో జరిగి ఉండొచ్చు, లేదా ఎక్కడో ఈ పర్సన్ని ఇంకెవరో ఇన్సల్ట్ చేసి ఉండొచ్చు. సో అలాంటిది ఏదో జరగడం వల్ల ఈ పర్సన్ డిస్టెన్స్లో ఉంటున్నారు. బట్ సమ్ ఆఫ్ యూ, ఈ పర్సన్ ఒక మీ పాస్ట్ పర్సన్, మేబీ స్కూల్ ఫ్రెండ్ ఆర్ కాలేజ్ ఫ్రెండ్. మీ మధ్య డిస్టెన్స్ ఎలా వచ్చింది అని అంటే ఇంకెవరో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, సమ్ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు, అలా మీ మధ్య డిస్టెన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ పర్సన్ తన ఫ్యామిలీ ఇష్యూస్ అండ్ దట్ రిలేషన్షిప్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సాల్వ్ చేసుకున్న తర్వాత మీ దగ్గరికి రావాలని డిసైడ్ అవుతున్నారు. సడన్లీ ఈ పర్సన్ మీకు ప్రపోజ్ చేస్తారు అండ్ మీరు షాక్ అవుతారు. కానీ ఇక్కడ మిమ్మల్ని ఎందుకు ఇంకా అప్రోచ్ అవ్వడం లేదు అని అంటే, వన్ ఈజ్ మనీ ఇష్యూ అండ్ వన్ ఈజ్ ఈ పర్సన్కి కొంచెం దే ఆర్ ఇంటిమిడేటెడ్ బై యూ. ఓకే, సమ్ ఫియర్స్ కూడా కనిపిస్తున్నాయి. ఓకే, కానీ ఇక్కడ ఈ రీకన్సిలేషన్ అండ్ రీయూనియన్ అండ్ ఆఫ్టర్ దట్ మ్యారేజ్ ఇవన్నీ కూడా జరగబోతున్నాయి అరౌండ్ నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ లోపు మ్యారేజ్ అనేది జరుగుతుంది, మ్యారేజ్ కాని వాళ్ళకి. ఓకే, కానీ ఇక్కడ ఈ కమ్యూనికేషన్ అనేది రావాలి ఫస్ట్. కమ్యూనికేషన్, తనకి అన్ని ఫియర్స్ ఉన్నా ఈ పర్సన్ మీతో కమ్యూనికేట్ చేస్తారు. మీరు రిజెక్ట్ చేస్తారో యాక్సెప్ట్ చేస్తారో అది కూడా చూద్దాం. బట్ కమ్యూనికేషన్ ఆపేస్తే మీరు మళ్ళీ వెళ్ళిపోతారు తన లైఫ్లో నుండి అని తనకు తెలుసు. సో నా ఆ రైట్ మూమెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు. బట్ ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ ఎప్పుడైతే మీకు మెసేజ్ చేయాలని అనుకుంటున్నారో మీరు అప్పుడు ఆన్లైన్ ఉండట్లేదు. ఓకే, బట్ నైట్ టైం మెసేజ్ చేద్దామంటే ఇంకెవరైనా ఉన్నారేమో అనేది అదొకటి ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఇలా ఆ టైమింగ్ అనేది సెట్ అవ్వట్లేదు మీకు. అండ్ వన్ మోర్ పాయింట్, ఈ పర్సన్ మీరు ఏదైతే అడుగుతారో, ఒకవేళ కమ్యూనికేషన్ స్టార్ట్ అయితే మీరు అడిగే క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఆన్సర్స్ ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నారు. ఏం చెప్పాలి, మీరు ఏం అడిగితే ఏం చెప్పాలి, ఒకవేళ మీరు తన పాస్ట్ కోసం అడిగితే ఏం చెప్పాలి, వై దిస్ సైలెన్స్ అని అడిగితే ఏం చెప్పాలి. సో ఈ ఆన్సర్స్ అన్నీ రాసి పెట్టుకున్నారు. లైక్ ఎగ్జామ్ అటెండ్ అయినట్టుగా అనిపిస్తుంది ఈ పర్సన్కి. సో ఇది చాలా ఒక డిఫికల్ట్ ఎనర్జీ. మేబీ మీరు మీ పర్సన్ మేష, సింహ, ధనుష్ రాశులకు చెందిన పర్సన్ అయి ఉండొచ్చు. వెరీ స్టబర్న్, వెరీ స్లో ఎనర్జీ అండ్ ఫియర్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఓకే, ఈ పర్సన్కి ఉన్న ఇంకొక అలవాటు ఏంటంటే, ఇంట్లో ఏమైనా ఆర్గ్యుమెంట్స్ జరిగితే పేరెంట్స్కి మీ పర్సన్కి మధ్య, ఈ పర్సన్ అగైన్ సైలెన్స్లోకి వెళ్ళిపోతారు. ఓకే, ఇలా ఉంటుంది. ఈ పర్సన్ మైండ్లో చాలా చైల్డ్హుడ్ ట్రామా కూడా కనిపిస్తుంది అండ్ చాలా ఇష్యూస్ అయితే ఉన్నాయి. ఫ్యామిలీ ఇష్యూస్, పేరెంట్స్తో ప్రాబ్లం, సిబ్లింగ్స్తో ప్రాబ్లం. వన్ ఈజ్ తన పాస్ట్ రిలేషన్షిప్, అది కూడా ప్రాబ్లం. సో ఇన్ని ప్రాబ్లమ్స్ తన మైండ్లో పెట్టుకున్న ఈ పర్సన్ అవన్నీ మర్చిపోవడానికే చాలా బిజీగా ఉండడానికి ట్రై చేస్తున్నారు. బట్ ఈవెన్ దో ఈ పర్సన్ ఎన్ని ప్రాబ్లమ్స్లో ఉన్నా మీతో కమ్యూనికేట్ చేయకపోతే మీ పర్సన్కి అదొక సిక్నెస్ లాగా ఫీల్ అవుతూ ఉంటారనమాట. ఏదో పోయినట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. తన హెల్త్ ఏదో పాడైనట్టుగా ఆర్ ఏదో ఖాళీగా ఫీల్ అవుతూ ఉంటారు. దట్ ఎంప్టీనెస్ ఫీల్ అవుతూ ఉంటారు. ఓకే, సో ఇది మీ పర్సన్ ఎనర్జీస్. ఇప్పుడు న్యూ మూన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయనేది చూద్దాం. న్యూ మూన్ అమావాస్య ఎనర్జీస్ మీ పైన అండ్ మీ పర్సన్ పైన ఎలా ఉన్నాయి చూద్దాం. సో మీ పర్సన్ పైన అమావాస్య ఎనర్జీస్ చాలా సాడ్నెస్ని చూపిస్తుంది ఇక్కడ. ఓకే, సో చాలా
సాడ్నెస్ అనేది ఉంది. మూన్ కనిపిస్తే మీరు గుర్తొస్తారు ఇక్కడ మీ పర్సన్కి. మూన్, స్టార్స్ ఇవన్నీ కనిపిస్తే ఎప్పుడైనా చూస్తే మీరే గుర్తొస్తూ ఉంటారు ఇక్కడ ఈ పర్సన్కి. అండ్ సంథింగ్ రిలేటెడ్ టు ఇది ఒక పాస్ట్ లైఫ్ ఎనర్జీ అని కూడా అనిపిస్తూ ఉంటుంది మీ పర్సన్కి. ఓకే, అండ్ మేబీ తన పాస్ట్ మీకు చెప్పడం ఈ పర్సన్కి ఇష్టం లేదు. మీరు ఎప్పుడు తన పాస్ట్ కోసం అడిగినా ఈ పర్సన్ సైలెంట్ అయిపోవడమో, లేదా దయచేసి ఆ విషయాలు అడగద్దు అని చెప్పడం, అలాంటివి ఏవో చేస్తూ ఉంటారు. అలా ఏదో రకంగా అవాయిడ్ చేస్తూ ఉంటారు. తన పాస్ట్ మీకు ఎప్పుడు చెప్పలేదు ఈ పర్సన్. బట్ ఇప్పుడు అది కూడా చెప్పడానికి రెడీగా ఉన్నారు. ఎందుకంటే మీతో ఒక కమిటెడ్ రిలేషన్ కావాలి ఈ పర్సన్కి. సో మ్యారేజ్ ఆన్ దేర్ మైండ్. సో తన పాస్ట్ కోసం ఇప్పుడు మళ్ళీ చెప్తారు మీకు. అండ్ ఈ రిలేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి రెడీగా ఉన్నారు. ఈ అమావాస్య ఎనర్జీస్లో చాలా సాడ్నెస్లో ఉన్నారు. బట్ ఎప్పుడైతే ఈ డిప్రెషన్ లాంటి ఎనర్జీ, దట్ సాడ్ ఎనర్జీ ఎప్పుడైతే పోతుందో అప్పుడు మీ పర్సన్ మళ్ళీ మీకు ఓపెన్ అప్ అవ్వడం, కమ్యూనికేషన్ సెండ్ చేయడం చేస్తారు. అది అరౌండ్ 48 hours లోపలనే మీ పర్సన్ దగ్గర నుండి మీకు కమ్యూనికేషన్ అనేది రావచ్చు. ఓకే, ఫర్ సమ్ ఆఫ్ యూ ఇక్కడ రీడింగ్ చూస్తున్న వాళ్ళలో కొంతమందికి మీ పర్సన్ ఒక రీసెంట్లీ మ్యారీడ్ పర్సన్. సో దిస్ రీసెంట్లీ మ్యారీడ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్లో, దిస్ పర్సన్ ఈజ్ ఇన్ బ్రేకప్. అది బ్రేకప్ అనొచ్చు, లేదా సెపరేషన్ అనొచ్చు. ఇక్కడ ఈ పర్సన్ కూడా బికాజ్ ఆఫ్ మనీ ఆ రిలేషన్ అనేది కట్ అయింది. ఓకే, వాళ్ళు మేబీ ఆ రిలేషన్ వద్దు అనుకుని వెళ్ళిపోవడమో, లేదా వాళ్ళ ఫ్యామిలీస్ మధ్య గొడవలై సెపరేట్ అవ్వడమో అలాంటిది ఏదో జరిగింది. సో నౌ దిస్ పర్సన్ ఈజ్ ఆల్సో సింగిల్. ఓకే, అయితే ఈ పర్సన్ కూడా మళ్ళీ మీ లైఫ్లోకి రావడానికి ట్రై చేస్తున్నారు. అండ్ ఈ పర్సన్ కూడా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని ట్రై చేస్తున్నారు. బట్ ఐ డోంట్ నో ఈ మ్యారేజ్ ఏంటి అసలు, దేనికోసం. రీసెంట్లీ మ్యారేజ్ అయిన పర్సన్ మళ్ళీ ఇంకొకరిని మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారంటే అది నాట్ యాక్సెప్టబుల్. అండ్ అది కూడా ఈ పర్సన్ది ఒక మేబీ అది ఒక లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్, ఆ టైప్ మ్యారేజ్ ఈ పర్సన్ది. అండ్ ఈ పర్సన్ మళ్ళీ ఇప్పుడు వచ్చి సడన్లీ మీకు అపాలజీ చెప్పి మిమ్మల్ని కన్విన్స్ చేసి మీకు ప్రపోజల్ ఇచ్చి మళ్ళీ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటున్నారు. సో ఇక్కడ మీరు చాలా తెలివిగా ఆలోచించాలి, ఆలోచిస్తారు మీరు. ఎలా అంటే రీసెంట్ పాస్ట్లో మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే మీ పర్సన్కి మీరు అన్ని రకాలుగా హెల్ప్ చేస్తూ వచ్చారు. కానీ ఈ పర్సన్ సడన్లీ మీరు కాదని ఇంకెవరినో చూస్ చేసుకుని వాళ్ళనే మ్యారేజ్ చేసుకుని వెళ్ళి హ్యాపీగా ఉందామన్న ఉద్దేశంతో వెళ్ళిపోయారు మిమ్మల్ని గోష్ చేసి. బట్ సడన్లీ ఆ రిలేషన్ అనేది బ్రేకప్ అయింది. నౌ ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు. బట్ ఇక్కడ ఎందుకు వస్తున్నారు, మళ్ళీ ఎందుకు గోష్ చేశారు, ఎందుకు రావాలనుకుంటున్నారు, ఇదంతా మీరు ఆలోచించుకోవాలి. కానీ ఎందుకంటే ఇక్కడ మీరు మీ పర్సన్ కోసం చాలా యాంగ్జైటీతో వెయిట్ చేస్తున్నారు. తను మ్యారేజ్ చేసుకున్నా పర్వాలేదు, తను రిలేషన్లో ఉన్నా లేకపోయినా పర్వాలేదు, ఓన్లీ మీరు మీ లైఫ్లోకి మీ పర్సన్ వస్తే చాలు అన్నట్టుగా మీరు వెయిట్ చేస్తున్నారు. సో ఇక్కడ రీడింగ్ ప్రకారం చూస్తే ఇక్కడ మీ పర్సన్ మీ దగ్గర నుంచి ఇంకేదో ఎక్స్పెక్ట్ చేసి వస్తున్నారో, లేదా ఒక జెన్యూన్ ఇంటెన్షన్తో వస్తున్నారా అనేది మీరు చూసుకోవాలి. ఎందుకంటే మీరు రీసెంట్ పాస్ట్లో ఇక్కడ ఆల్రెడీ చెప్పాను నేను, మీరు చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు మీ పర్సన్కి అన్ని విషయాల్లో. అండ్ మీరు ఏదైతే హెల్ప్ చేశారో మీ పర్సన్కి అంతకంటే ఎక్కువే హెల్ప్ చేయాలి మీకు అన్న ఉద్దేశంతో ఈ పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నారు. బట్ యూ డోంట్ నీడ్ ఎనీ హెల్ప్, మీకు ఎవరు హెల్ప్ చేయనవసరం లేదు ఇక్కడ.
ఎవరు మీకు హెల్ప్ చేసినా చేయకపోయినా మీరు ఆల్రెడీ ఒక సెటిల్ అయిపోయారు మీరు మీ కెరీర్లో. సో ఇక్కడ మీ పర్సన్ని కొన్ని క్వశ్చన్స్ అడిగి మీరు క్లారిఫై చేసుకోవాలి అని అనుకుంటున్నారు. అవేంటి ఆ క్వశ్చన్స్ అంటే, మీరు ఏ క్వశ్చన్ అయినా అడగచ్చు. మేబీ ఇక్కడ సైలెన్స్లోనే ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ అయితే. సో మీరు అడిగే క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఈ పర్సన్ కూడా ఆన్సర్స్ రెడీ చేసి పెట్టుకున్నారు. ఓకే, సో వాంటెడ్లీ ఈ పర్సన్ మేబీ సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు మీ మధ్య. మిమ్మల్ని ఎక్కడా బ్లాక్ చేయలేదు, కానీ సైలెన్స్లో ఉన్నారు మీరిద్దరు విత్ దిస్ 4 of Swords ఎనర్జీ. ఓకే, ఈ పర్సన్ ఏంటంటే తన పాస్ట్ని మర్చిపోలేదు, తన పాస్ట్ రిలేషన్స్ని మర్చిపోలేదు, కానీ మీ లైఫ్లోకి వచ్చేయాలనుకుంటున్నారు. ఎందుకంటే మేబీ మీదొక హెల్పింగ్ నేచర్, ఆ హెల్ప్ని ఎక్స్పెక్ట్ చేసి వస్తున్నారు. అండ్ దట్ ఎమోషనల్ ఎనర్జీని ఎక్స్పెక్ట్ చేసి వస్తున్నారు. ఈ పర్సన్కి చిన్నప్పటి నుంచి తనెవరు అంత ఎమోషనల్గా అంటే ఆ లవ్ అండ్ ఎఫెక్షన్తో ఈ పర్సన్తో ఎవరు లేరు. సో ఎప్పుడైతే మీరు మీ పర్సన్ లైఫ్లో ఎంటర్ అయ్యారో తనంతట తాను చేంజ్ అవ్వడం స్టార్ట్ చేశారు. ఎలా అంటే తనని తాను గొప్పగా ఫీల్ అయ్యేవారు అండ్ తనని తాను సెల్ఫ్ లవ్ అనేది స్టార్ట్ చేశారు. అంటే మీరు మీ పర్సన్ అంత ఇష్టపడుతున్నారు, మీ పర్సన్ని మీరు అంత ప్రేమగా చూసుకుంటున్నారు అని అంటే తన దగ్గర అంత ఎనర్జీ ఉండబట్టే మీరు అలా ఆదరిస్తున్నారు మీ పర్సన్ని అని తనకి చాలా గొప్పగా ఫీల్ అయ్యేవారు అనమాట. సో ఎప్పుడైతే మీతో మాట్లాడుతూ ఉండేవారో తనకి ఒక ప్రౌడ్ ఎనర్జీస్ అనేవి వచ్చేవి. దే ఆర్ ప్రౌడ్ ఆఫ్ దెమ్ సెల్ఫ్స్ అన్నమాట. కానీ మీరు ఎప్పుడైతే డిస్టెన్స్లోకి వెళ్ళిపోతూ ఉంటారో ఈ పర్సన్ లోన్లీగా ఫీల్ అవుతూ ఉంటారు. అండ్ ఆ లోన్లీనెస్ని మళ్ళీ మీ దగ్గర చెప్పరు. అలా చెప్పాలి అని అంటే తను ఎలా మీ ముందు కొంచెం చీప్ అయిపోతారేమో అని మీతో మాట్లాడే ప్రతి మాట ఆలోచించి మాట్లాడతారు, తక్కువ మాట్లాడతారు. ఓకే, మేబీ మీరు మీ పర్సన్ని ఒక పెడెస్టల్ పైన పెట్టుండొచ్చు. అంటే మీ పర్సన్ని చాలా కాంప్లిమెంట్స్ ఇవ్వడం, మేబీ మీ పర్సన్ చాలా ఒకవేళ అట్రాక్టివ్గా ఉంటే హ్యాండ్సమ్గా ఉన్నావను లేదా బ్యూటిఫుల్గా ఉన్నావను ఇలా ఏదో డిస్క్రైబ్ చేసి ఉండొచ్చు మీరు మీ పర్సన్ని. సో అదంతా మీ పర్సన్కి చాలా మీరు ఏమనుకుని అలా మాట్లాడారంటే మీ ఫీలింగ్స్ని మీరు ఎక్స్ప్రెస్ చేశారు అంతే. కానీ అక్కడ ఆ రిజల్ట్ ఏమని వచ్చింది అని అంటే, ఓకే నేను చాలా ఒక అట్రాక్టివ్ ఆర్ రేర్ పర్సన్ని నేను, అందుకే అందరూ నన్ను ఇంత వద్దు అనుకున్నా మీరు మాత్రం మీ పర్సన్ని అలా యాక్సెప్ట్ చేస్తున్నారు, మీ పర్సన్ని అలా ఏదో ఆకాశంలో పెట్టేస్తున్నారు అన్నట్టుగా ఫీల్ అయ్యారు మీ పర్సన్. సో నా తర్వాత ఏం జరిగింది, మీ పర్సన్కి డే బై డే ఒక సుపీరియారిటీ కాంప్లెక్స్ అనేది డెవలప్ అయింది. అంటే మీరు మీ పర్సన్కి అట్రాక్ట్ అయిపోయారు కాబట్టి మీలా ఇంకెవరైనా కూడా అట్రాక్ట్ అవ్వచ్చు కదా. సో ఎప్పుడైతే ఈ సుపీరియారిటీ అండ్ ఈ ప్రైడ్ ఇవన్నీ వచ్చాయో ఈ పర్సన్కి ఈగో అనేది స్టార్ట్ అయింది. సో ఆప్షన్స్ పెరిగాయి మీ పర్సన్ లైఫ్లో. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పిక్చర్స్ పోస్ట్ చేయడం అండ్ ఫాలోవర్స్ని అట్రాక్ట్ చేయడం, ఫ్రెండ్స్ని అట్రాక్ట్ చేయడం, అదర్ ఆప్షన్స్ని అట్రాక్ట్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ వాళ్ళతో చాటింగ్ స్టార్ట్ చేశారు. మీ వెనక మీకు తెలియకుండా చాలా ఆప్షన్స్ అనేవి ఉన్నాయి ఈ పర్సన్ లైఫ్లో. అది కూడా రీసెంట్ పాస్ట్లో. అంటే మీరు ఆల్రెడీ మీ పర్సన్తో రిలేషన్లో ఉండగానే కొన్ని ఆప్షన్స్ అనేవి మెయింటైన్ చేస్తూ వచ్చారు, మీకు అవన్నీ తెలియవు. ఓకే, మీ పర్సన్ మీరు ఒక అదేంటి అంటారు గోల్డెన్ టికెట్ అన్నట్టు చూసుకున్నారు మీరు, కానీ అంత లేదు అక్కడ. మీ పర్సన్ కూడా మిమ్మల్ని అలా చూసుకుంటే అప్పుడు మీరు అనొచ్చు మీ పర్సన్ నిజంగా అదొక గోల్డెన్ ఆపర్చునిటీ మీ లైఫ్లో అని. కానీ ఇక్కడ అది లేదు.
మిమ్మల్ని జస్ట్ ఒక ఏమంటారంటే దాన్ని ట్రెజర్ బాక్స్ ఆర్ ఏటీఎం కార్డ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఇట్లా. ఓకే, సో మీరు అలా కనిపించేవారు మీ పర్సన్కి. మీరేమనుకున్నారంటే మీ పర్సన్ చూపించే ఎఫెక్షన్ అంతా కూడా చాలా జెన్యున్గా ఉంటారు మీతో, అండ్ చాలా ఎఫెక్షనేట్గా ఉంటారు. మీ పర్సన్ మీకు ఎంత ఎఫెక్షన్ చూపించినా అది మీకు అది రియలా ఫేకా అనేది కూడా మీరు ఐడెంటిఫై చేయలేకపోయేవారు. అంతలా మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తూ వచ్చారు ఈ పర్సన్. ఓకే, అండ్ ఆఫ్టర్ దట్ ఈ పర్సన్ మీకు ఒక ఫేక్ కమిట్మెంట్ కూడా ఇవ్వడానికి రెడీ అయ్యారు. అండ్ ఫర్ సమ్ ఆఫ్ యూ ఆల్రెడీ ఆ ఫేక్ కమిట్మెంట్ కూడా ఇచ్చేశారు. బట్ ఆ ఫేక్ కమిట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా ఈ పర్సన్ లైఫ్లో ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. ఓకే, ఈ పర్సన్ మీకు ఒక్కరికే ఒక డివోటెడ్ పార్ట్నర్ అని మీరు అనుకున్నారు. ఆ ప్రపోజల్ని, ఆ కమిట్మెంట్ని చాలా అదొక సేక్రెడ్ రిలేషన్షిప్ అన్నట్టుగా మీరు యాక్సెప్ట్ చేశారు. బట్ అక్కడ అలాంటి ఎనర్జీస్ ఏం లేవు. ఓకే, బట్ ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చింది మీ దగ్గర, మీరు ఎప్పుడు తెలుసుకున్నారు ఇవన్నీ అంటే ఎప్పుడైతే మీకు అదర్ ఆప్షన్స్ కోసం మీకు తెలిసిందో అప్పుడు మీరు తెలుసుకున్నారు అసలు మీ పర్సన్ ఎలాంటి వారు అనేది. అప్పుడు మీరు అనలైజ్ చేయడం స్టార్ట్ చేశారు అండ్ నిజాలన్నీ బయటకు వచ్చాయి. ఓకే, అన్నీ తెలిసినా కూడా మీరు సైలెంట్ ఉన్నారు. బట్ మీ పర్సన్ ఎప్పుడు చెప్తారా ఈ విషయాలన్నీ మీరు వెయిట్ చేశారు. ఓకే, మీకు చెప్పడం లేదు ఒకవేళ అనుకుంటే వాళ్ళందరినీ ఆప్షన్స్ అన్నిటినీ క్లోజ్ చేసేస్తారేమో అని అనుకున్నారు మీరు, కానీ అది జరగలేదు. ఫ్రమ్ దట్ ఆప్షన్స్ దే చోజ్ సంబడి ఎల్స్. సో అప్పుడు తెలిసింది మీ పర్సన్ అసలు ఎంత అదొక మీ పర్సన్ మీకు ఇన్ని రోజులు వేసింది బ్రెడ్ క్రమ్స్. ఓకే, ఒక స్ట్రాంగ్ మ్యానిపులేషన్తో అన్ని రోజులు గడుపుతూ వచ్చారు మీ పర్సన్. ఓకే, ఈ పర్సన్ కొన్ని రోజులు మీతో మాట్లాడకుండా ఉండిపోయేవారు. అరౌండ్ 2 to 6 days ఆర్ 7 days, అంటే 1 week అలా ఉండిపోయినా మీకేమనిపించేదంటే ఓకే ఈ పర్సన్ చాలా టయర్డ్ ఏమో, హెవీ వర్క్ ఉంటుందేమో, లేదా హెల్త్ బాగాలేదేమో ఇలా అనుకుని మీరు మీ అంతటి మీరు అడ్జస్ట్ అయిపోతూ వస్తూ ఉండేవారు. కానీ సడన్లీ మీకు తెలిసింది ఏంటి అని అంటే మీకు ఇంకెవరో చెప్పడం జరిగింది. ఈ పర్సన్ ఆ యాబ్సెన్స్లో, అంటే ఆ సైలెన్స్లో ఈ పర్సన్ తన ఆప్షన్స్తో ఎంజాయ్ చేస్తున్నారు, ఆప్షన్స్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నారు అని ఎవరో చెప్పటమో, లేదా మీరే డైరెక్ట్గా చూడటమో, లేదా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో మీకు ఆ విషయం చెప్పడం అనేది జరిగింది. అలాంటివి తెలిసినప్పుడు మీరు మీ పర్సన్ అబ్జర్వేషన్లో పెట్టారు. సో అబ్జర్వేషన్ నిజమైంది, మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో అదే జరిగింది. అండ్ ఆఫ్టర్ దట్ మీరు వాక్ అవే చేశారు ఆ రిలేషన్ నుండి. ఓకే, సో ఆఫ్టర్ యూ వాక్డ్ అవే ఈ పర్సన్ చాలా హ్యాపీగా సెటిల్ అయిపోవచ్చు విత్ దట్ ఆప్షన్స్ అని అనుకున్నారు కూడా. కానీ మీ మీద కొంచెం కూడా సింపతి కానీ మిమ్మల్ని మిస్ అవ్వడం కానీ అలాంటిది ఏది జరగలేదు ఇక్కడ. అంటే ఓవరాల్గా ఇక్కడ ఎనర్జీస్ ఏం చెప్తున్నాయంటే మనకి ఈ పర్సన్ ఒక సెల్ఫ్ సెంటర్డ్ పర్సన్. ఓకే, అంటే ఇది నార్సిసిస్ట్ టైపా లేదా అవాయిడెంటా అనేది తెలుసుకుంటే ఇక్కడ ఏం కనిపిస్తుందంటే ఈ పర్సన్ మిమ్మల్ని మిస్ అయ్యేవారు అయితే. ఓకే, ఇక్కడ లవర్స్ కార్డ్ కూడా కనిపిస్తుంది మనకి. మిస్ అయ్యేవారు కానీ అది మీకు చెప్పరు, జస్ట్ ఒక ఫేక్ మెసేజ్ పెడతారు. సో నార్సిసిస్ట్ కాదు ఈ పర్సన్, జస్ట్ అవాయిడెంట్.
నార్సిసిస్టులు ఎప్పుడు కూడా ఇలాగా మిస్ అవ్వరు మిమ్మల్ని. వాళ్ళకి ఏది నచ్చితే దాంట్లోనే ఉండిపోతారు. అది కొంచెం క్రిటికల్ ఎనర్జీ అనమాట. ఆ సిచ్యువేషన్ నుంచి మీరు బయటికి రాలేరు తొందరగా. ఓకే, మీరు స్టక్ అయిపోతారు. ఆ పర్సన్ తప్ప ఇంకెవరు వద్దు మీ లైఫ్లో అనిపిస్తుంది మీకు. అంత స్ట్రాంగ్ మ్యానిపులేషన్ చేస్తారు కొంతమంది. ఓకే, అలాంటి టైప్లో మీ పర్సన్ కాదు. కానీ ఇక్కడ మీరేంటంటే ఓకే, ఈ పర్సన్ ఇంకెవరితోనో కమిట్ అయ్యారు కాబట్టి మీ లైఫ్లో ఇంక ఈ పర్సన్ వద్దు అనుకుని మీరు వాక్వే చేశారు. సో ఆఫ్టర్ దట్ ఈ పర్సన్ స్టార్టెడ్ మిస్సింగ్ యూ విత్ లవర్స్ కార్డ్. మిస్ అయ్యారు, మీతో కాంటాక్ట్ చేద్దామని ట్రై చేశారు, కానీ మీరు కంప్లీట్లీ యు గోస్టెడ్ యువర్ పర్సన్. అండ్ ఎప్పుడైతే మీరు గోస్ట్ చేశారో మీ పర్సన్ మీ దగ్గర నుండి మెసేజ్ వస్తుందా రాదా అని వెయిట్ చేశారు ఆఫ్టర్ ఏ లాంగ్ టైం. అప్పటికే ఈ పర్సన్కి ఇంకొక మ్యారేజ్ అయిపోవడమో లేదా ఇంకొకరితో కమిట్ అయిపోవడమో ఏదో జరిగింది. సో లాంగ్ సెపరేషన్ తర్వాత ఈ పర్సన్ మళ్ళీ మీకోసం ఆలోచించడం స్టార్ట్ చేశారు. అండ్ మీరేమో మీ పర్సన్ మేబీ మీ దగ్గర ఏమైనా తీసుకున్నట్టయితే లైక్ మనీ ఆర్ ఎనీ వాల్యుబుల్ ఐటమ్స్, అవి మళ్ళీ రిటర్న్ చేయమని మీరు అడగడం కోసం మీరు మీ పర్సన్కి మెసేజ్ చేయడం, అండ్ ఆ మెసేజ్ చూసి మీ పర్సన్ మళ్ళీ మీ మీద ఒక ఫేక్ లవ్ చూపించడం, ఇలాంటివన్నీ జరిగాయి. సో నౌ వాట్ ఈస్ ద సిచ్యువేషన్ నౌ? ఇప్పుడు ఏం జరగబోతుంది నెక్స్ట్ అంటే, ఈ పర్సన్ మేబీ మీ దగ్గర చాలా ఫైనాన్షియల్ హెల్ప్ తీసుకుని ఉండొచ్చు. సో ఇప్పుడు ఏంటంటే ఈ హెల్ప్ చేయడానికి మళ్ళీ రెడీగా ఉన్నారు. మేబీ ఇఫ్ యు ఆర్ ఎ సింగిల్ ఆర్ ఎ డివోర్సీ ఆర్ ఎ విడో ఆర్ ఎనీ, ఒకవేళ మీరు మేల్ అయితే మీరు కూడా ఒకవేళ డివోర్సీ ఆర్ విదౌట్ యువర్ పార్ట్నర్ మీరు ఉంటున్నట్టయితే, సింగిల్ పేరెంట్ అయితే ఈ పర్సన్ మళ్ళీ మీ దగ్గరికి రావాలి అండ్ మీకు సపోర్టింగ్గా ఉండాలి అని అనుకుంటున్నారు. బట్ ఎట్ ద సేమ్ టైం ఈ పర్సన్ అదర్ పర్సన్తో కూడా ఉండాలనుకుంటున్నారు. అంటే దట్ ఈజ్ అ కమిటెడ్ రిలేషన్షిప్ కాబట్టి అదంత తొందరగా వదిలే పరిస్థితి లేదు అక్కడ. సో నా ఇదంతా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు ఈ పర్సన్. అలాంటి ఎనర్జీస్ చెప్తారనమాట మీకు. అంటే నేను ఆల్రెడీ ఒక కమిటెడ్ రిలేషన్లో ఉన్నాను, బట్ ఆల్సో వాంట్ టు కమిట్ టు యూ, ఆర్ యూ రెడీ, ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి మీకు. ఓకే, సో ఆ రాబోయే మెసేజ్కి మీరు ఎలా రెస్పాండ్ అవుతారు అనేది మీరు ప్రిపేర్ అవ్వాలి. మీరు ఆల్రెడీ మీరు ఏ మెసేజ్ రాబోతున్నా, ఏ మెసేజ్ వచ్చినా మీరు రెస్పాండ్ అవ్వడానికి మీరు రెడీగా ఉన్నారు. కానీ ఏదైతే ప్రపోజల్ ఏదైతే రాబోతుందో అది వచ్చినప్పుడు కొంచెం ఇంపల్సివ్గా మీరు రిప్లై ఇవ్వకండి. ఆ రిప్లై ఇచ్చే ముందు కేర్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే అది మీ ఫ్యూచర్. సో మీ ఫ్యూచర్ మీరే బిల్డ్ చేసుకోవాలి. ఓకే, సో బీ కేర్ఫుల్, ఇంపల్సివ్గా ఏ రెస్పాన్స్ ఇవ్వకండి. అండ్ సడన్లీ వాళ్ళు మీ పర్సన్ మీరు ఒకవేళ మెసేజెస్కి రెస్పాండ్ అవ్వకపోతే సడన్లీ మీకు కాల్ కూడా చేయొచ్చు. సో కాల్ చేశారు కదా అన్న హ్యాపీనెస్లో మీరు ఏం అడిగినా ఓకే అనేయడం, ఎస్ అనడం మాత్రం చేయొద్దు. ఎందుకంటే కొన్ని పాయింట్స్ మీరు బాగా ఆలోచించిన తర్వాత మాత్రమే రిప్లై ఇవ్వండి. బట్ అదర్ థింగ్స్ మీరు డిస్కస్ చేసుకోవచ్చు అబౌట్ దేర్ పాస్ట్. మీ పాస్ట్ ఆర్ మీ విషయాలు ఏవైతే జరుగుతున్నాయో ప్రజెంట్ మీ లైఫ్లో అవి డిస్కస్ చేయడం మానేసి మీ పర్సన్ పాస్ట్ కోసం అడగండి. ఒకవేళ మీ పర్సన్ వద్దు అనుకుంటే దెన్ లీవ్ ఇట్. అదర్ విషయాలు ఉంటాయి, కొన్ని వేరే విషయాలు ఉంటాయి. అలాంటివేవో కొన్ని సిల్లీ థింగ్స్ ఆర్ ఫన్నీ థింగ్స్, జోక్స్ అలాంటివి ఏమన్నా మీరు డిస్కస్ చేసుకోవచ్చు. కానీ మీ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, మీ మైండ్లో ఏం థాట్స్ ఉన్నాయి, మీ ఫీలింగ్స్, ఎమోషన్స్ ఇవన్నీ ఏమి ఎక్స్ప్రెస్ చేయొద్దు. ఓకే, ఎందుకంటే మీరు మాట్లాడడం స్టార్ట్ చేస్తే మీ పర్సన్ అక్కడ ప్రిపేర్ అయిపోతారు తర్వాత ఏం మాట్లాడాలి అనేది. సో బ్లాంక్గా ఉండండి. ఓకే, లెట్ దెమ్ స్పీక్.
ఓకే. సో, ఇప్పటి వరకు ఈ రీడింగ్ కనుక మీకు రెజొనేట్ అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ హైప్ పాయింట్స్ కూడా ఇవ్వండి. ఓకే. రాసుల విషయానికొస్తే మీ పర్సన్ మేబీ ఇక్కడ 100% నాకు అర్థమవుతుంది ఏంటంటే మేష, సింహ, ధనుష్ రాశులకి చెందిన పర్సన్ అయి ఉండొచ్చు. లేదా కర్కాటక, వృశ్చిక, మీన రాశుల పర్సన్. ఓకే. ఎందుకంటే ఇక్కడ ఎమోషనల్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. ఒక పక్క ఫైర్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. ఒక ఫియర్ఫుల్ ఎనర్జీస్ కూడా కనిపిస్తున్నాయి. ఓకే. సో ఈ రాశులకు చెందిన వాళ్ళు అయి ఉండొచ్చు, అవ్వకపోవచ్చు. ఓకే. అండ్ మిగతా రాశుల వాళ్ళ విషయానికి వస్తే మీరు ఆర్ అదర్ రాశులు ఏవైతే ఇంక్లూడ్ అయి ఉన్నాయో దీంట్లో మిథున, తుల అండ్ కుంభరాశులు కనిపిస్తున్నాయి. ఓకే. సో రీయూనియన్ కోసం మేనిఫెస్ట్ చేసే వాళ్ళు మేనిఫెస్ట్ చేసుకోవచ్చు. అండ్ అది ఎప్పుడు చేయాలి అంటే నెక్స్ట్ ఇయర్ Jan 1 రోజు 11:11 AM చేయండి. 11:11 AM మీరు ఫ్రీగా ఉండరు ఆ రోజు అనుకుంటే 11:11 PM చేయొచ్చు, సేమ్ డే. ఓకే. సో ఇన్ ద కమింగ్ మంత్స్ అంటే నెక్స్ట్ అసలు జనవరిలో ఏం జరగబోతుంది మీ ఇద్దరి మధ్య అంటే కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. కానీ అది ఆ కమ్యూనికేషన్ ఒక హ్యాపీ కమ్యూనికేషనే. బట్ అది ఎలా ఉంటుందంటే మీ పర్సన్ ఫ్యూచర్ ప్లాన్స్ చెప్తూ ఉంటారు, మీరు మీ ఫ్యూచర్ ప్లాన్స్ చెప్తూ ఉంటారు. సో ఇక్కడ మీరిద్దరూ మళ్ళీ చూసుకోవాల్సింది ఏంటంటే ఇద్దరు ఫ్యూచర్ ప్లాన్స్ ఒకేలా ఉన్నాయా, అసలు సింక్ అవుతున్నాయా, ఆర్ ఇద్దరు మీ ఫ్యూచర్లో మీ పర్సన్ని అండ్ మిమ్మల్ని మీ పర్సన్ ఫ్యూచర్లో ఇన్వాల్వ్ చేశారా, లేదా సంబడీ ఈజ్ ఇన్వాల్వ్డా, ఇవంతా కూడా మీరు ఇద్దరు కలిసి అనలైజ్ చేసుకోండి. అంటే ఇక్కడ ఇది ఎలా ఉంటుందంటే కమ్యూనికేషన్ స్టార్ట్ అవుతుంది, రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందా అంటే వెళ్తుంది, బట్ ఆన్ ద వే అనమాట. అంటే అది ఫస్ట్ స్టెప్ అనమాట. ఓకే. ఒక 10 పాయింట్స్ ఇవ్వచ్చు. ఈ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిందా అంటే ఎస్ 10 పాయింట్స్ ముందుకు వెళ్ళిందని చెప్పొచ్చు. ఓకే. అండ్ ఫిబ్రవరిలో ఏం జరగబోతుంది అంటే ఈ పర్సన్ ఎవరైతే మీ పర్సన్ ఉన్నారో మాట్లాడతారు, బట్ అది కూడా స్లో, వెరీ స్లో. జనవరి ఎండింగ్కి వెరీ స్లో అవుతారు. అంటే కమ్యూనికేషన్ ఫాస్ట్గా రాదు, ఫాస్ట్గా ముందుకు వెళ్ళిపోదు కమ్యూనికేషన్ అనేది. నేను ఆల్రెడీ చెప్పాను, ఇది ఒక స్లో మూవింగ్ ఎనర్జీ. బేబీ స్టెప్స్ వేస్తున్నారు మీ పర్సన్ మీ వైపు. ఈ పర్సన్కి మీ వైపు రావాలని ఉంది. అట్ ద సేమ్ టైం ఈ పర్సన్ మైండ్లో ఏముందంటే వాట్ అబౌట్ అదర్ పర్సన్, వాట్ అబౌట్ దేర్ కమిటెడ్ రిలేషన్. ఓకే. ముందు అక్కడ ఎలా మాట్లాడాలి, ఇక్కడ ఎలా మాట్లాడాలి, అంటే ఓవరాల్గా ఇక్కడ ఈ మంత్ ఎలా ఉండబోతుంది అని అంటే కమ్యూనికేషన్ అనేది ఉంటుంది, ఆ క్లారిటీ అనేది వస్తుంది అబౌట్ మీ రిలేషన్షిప్, కానీ స్లోగా వెళ్తుంది. ఓకే. అంటే మేబీ మీరు అడిగిన దానికి మీ పర్సన్ రిప్లై ఇవ్వచ్చు, కానీ అదొక మిక్స్డ్ సిగ్నల్స్ ఇస్తూ ఉంటారనమాట. సో నెక్స్ట్ ఫిబ్రవరి స్టార్టింగ్లో ఈ రిలేషన్షిప్ కంప్లీట్గా మళ్ళీ స్టక్ అయిపోతుంది. అంటే ఆ కమ్యూనికేషన్ అనేది స్టక్ అయిపోతుంది. అండ్ అసలు ఎందుకు స్టక్ అయిపోతుంది అని అంటే అగైన్ ఈ పర్సన్కి పాస్ట్ మెమరీస్ వచ్చేస్తూ ఉంటాయి మైండ్లో. ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, ఈ పర్సన్ రీసెంట్లీ మ్యారీడ్ పర్సన్, మేబీ 1 to 3 or 4 months అయి ఉండొచ్చు మీ పర్సన్కి. సో ఆ మ్యారేజ్ తర్వాత వెంటనే బ్రేకప్ అవ్వడం వల్ల ఈ పర్సన్ ఒక ఆ షాక్లో ఉండిపోయారు. అదే షాక్లో మళ్ళీ మీ లైఫ్లోకి ఎంటర్ అవ్వడానికి కూడా ట్రై చేస్తున్నారు. బట్ ఆ టైంలో మీరు వాక్డ్ అవే. కానీ ఇప్పుడు మళ్ళీ మీరు ఒకవేళ కమ్యూనికేట్ చేస్తున్నారో చేయలేదో, బట్ ఎనీహౌ సమ్ కమ్యూనికేషన్ అనేది కనపడుతుంది. సో ఫిబ్రవరికి ఆ కమ్యూనికేషన్, జనవరిలో మళ్ళీ కమ్యూనికేషన్ అనేది కొంచెం స్లోగా ఉంటుంది కమ్యూనికేషన్ అనేది, బట్ ఫిబ్రవరికి మళ్ళీ అది స్లో అయి స్టక్ అయిపోతుంది. అండ్ ఎప్పుడైతే స్టక్ అవుతుందో
మీరు కొంచెం మీ ఎనర్జీస్ని కంట్రోల్లో ఉంచుకోవాలి. ఎందుకంటే అవి కొన్ని వియర్డ్ మెసేజెస్ వేగ్ ఎనర్జీలో వస్తూ ఉంటాయి. అవి మీరు వెంటనే వాటికి రెస్పాండ్ అయితే మళ్ళీ రిలేషన్షిప్ కట్ అవుతుంది, కంప్లీట్ సైలెన్స్లోకి వెళ్ళిపోతారు. సో సమ్ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో మిక్స్డ్ ఎనర్జీస్, వాటిని మీరు యాక్సెప్ట్ చేయాలంటే మీకు ఇష్టం ఉండదు. సో మీరేం చేయాలనంటే అలా వదిలేయండి, హోల్డ్లో పెట్టి వదిలేయండి. మీ పర్సన్ మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు, అసలు ఎవరి కోసం మాట్లాడుతున్నారు, ఇదంతా కూడా మీరు కేర్ఫుల్గా వినండి. బట్ డోంట్ రెస్పాండ్. ఓకే, ఆ రెస్పాన్స్ ఒకవేళ మీరు ఇచ్చినా మీ పర్సన్కి అది ఎలా ఉండాలంటే, ఇప్పుడు ఎవరో వచ్చి మనకి ఇష్టం లేని విషయాలు మన దగ్గర ఫాస్ట్గా మనకి అర్థమవుతుందా లేదా అనేది కూడా తెలియకుండానే వాళ్ళు ఏం చెప్పాలనుకున్నది చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు చాలామంది. సో అదే సిచ్యువేషన్ మీకు వస్తుందన్నమాట. అప్పుడు మీరు ఎలా రియాక్ట్ అవుతారు? మీకేం అర్థం అవ్వదు, మీకు ఏం రెస్పాన్స్ ఇవ్వాలి అంటే ఏం రిప్లై ఇవ్వాలి అనేది అర్థం కాదు, అండ్ కంప్లీట్గా సైలెంట్లోకి వెళ్ళిపోతారు మీరు కూడా. అంటే ఏమని మాట్లాడాలో తెలియక సైలెన్స్ మెయింటైన్ చేస్తారు మీరు కూడా. ఓకే, బై ద ఎండ్ ఆఫ్ ఫిబ్రవరి ఈ కమ్యూనికేషన్ అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఓకే, మళ్ళీ కొంచెం ఆ మిక్స్డ్ ఎనర్జీస్ పోయి ఒక క్లారిటీ అనేది వస్తుంది మీకు. ఓకే, సో నౌ ఇక్కడ మళ్ళీ ఇంకొక 5 పాయింట్స్ ఇవ్వచ్చు ఈ మంత్కి, ఫిబ్రవరికి. సో టోటల్ 15 పాయింట్స్ వరకు మీరు యాడ్ చేసుకోవచ్చు మీ రిలేషన్షిప్కి. అండ్ వాట్ అబౌట్ అదర్ పాయింట్స్? అండ్ కమింగ్ టు మార్చ్, సో మార్చ్లో ఇక్కడ కూడా మళ్ళీ మిక్స్డ్ ఎనర్జీస్. అంటే మేబీ ఇది జనరల్ రీడింగ్ వల్ల ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు వీడియో చూసేవాళ్ళు. కొంతమంది సింగిల్స్ ఉంటారు, కొంతమంది డివోర్సీ ఉంటారు, కొంతమంది ఇట్లా నేను చెప్పినట్టుగా జస్ట్ మ్యారేజ్ అయిన తర్వాత సెపరేట్ అయిన వాళ్ళు ఉంటారు. సో అలా డిఫరెంట్ ఎనర్జీస్ ఇక్కడికి రీచ్ అవుతున్నాయి. సో మార్చ్ మంత్ ఎలా ఉండబోతుందంటే ఐ కెన్ సీ సమ్ థర్డ్ పార్టీ ఎనర్జీస్. సో సమ్ థర్డ్ పర్సన్ ఎవరో ఇన్వాల్వ్ అవుతారు. అది మేబీ మీ సైడ్ అవ్వచ్చు లేదా మీ పర్సన్ సైడ్ అవ్వచ్చు. దట్ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉంటారో ఆ పర్సన్ దే ఆర్ నాట్ ఫ్రెండ్స్. అది ఆ రిలేషన్ ఎలాంటిదంటే మోర్ దెన్ ఫ్రెండ్షిప్ అనమాట. ఓకే, సో అలాంటి థర్డ్ పార్టీ ఎనర్జీస్ కూడా కనిపిస్తున్నాయి ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్. ఓకే, అండ్ ఈ మార్చ్ మంత్లో ఇఫ్ యు ఆర్ ఆల్రెడీ ఇన్ ఏ రిలేషన్షిప్, ఈ మార్చ్ మంత్ మీకు కంప్లీట్ క్లారిటీ అనేది వస్తుంది. రిలేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలా, మీ పర్సన్ ఉన్న సిచ్యువేషన్ మీరు యాక్సెప్ట్ చేయాలా, మీ సిచ్యువేషన్ ఏంటి, మీ ఫ్యూచర్ ఏంటి, మీ పర్సన్ ఒకవేళ ఆల్రెడీ ఒక కమిటెడ్ పర్సన్ అయితే మీ రిలేషన్షిప్ ఎంతవరకు వెళ్తుంది, ఇదంతా కూడా మీరు ఆలోచించుకోవాలి దిస్ మార్చ్ మంత్. బట్ ఇక్కడ ఇదొక అగైన్ మీకు ఒక ఎగ్జామ్ టైం అనమాట. అంటే ఒక డెసిషన్ మేకింగ్ టైం అగైన్. సో మీరు ఇక్కడ మేబీ మీరు పాజిటివ్గా థింక్ చేస్తున్నారు ఆల్రెడీ. సో మీ కంట్రోల్లో మీరు ఉంటున్నారు. గెట్ అవుట్ అనడం, గుడ్ బై అనడం, ఇలాంటివన్నీ మీరు ఆపేశారు ఇంకా. ఓకే, ఎందుకంటే యూ కెనాట్ రెక్టిఫై దట్ సిచ్యువేషన్. సో ఇక్కడ కొంతమంది ఆల్రెడీ కాంప్రమైజ్ అయిపోతున్నారు అండ్ కొంతమంది వాకవే చేసేస్తున్నారు. అది ఒకవేళ ఆ సిచ్యువేషన్ మీకు ఇష్టం లేనిది, మీరు యాక్సెప్ట్ చేయలేనిది అనుకుంటే మీరు మూవ్ ఆన్ అయిపోతున్నారు. ఓకే, సో ఎలా ఉన్నాయి ఇక్కడ మార్చ్ మంత్ బెటర్ మంత్ అని చెప్పచ్చు. ఇక్కడ జనవరి అండ్ ఫిబ్రవరి కలిపి 15 పాయింట్స్ వేస్తే ఇక్కడ ఓన్లీ ఫర్ ద మంత్ ఆఫ్ మార్చ్ మీరు 15 పాయింట్స్ ఇచ్చేయచ్చు. సో టోటల్ 30 పాయింట్స్ మీ రిలేషన్షిప్ ముందుకెళ్ళిందని అర్థం. సో నెక్స్ట్ 70 పాయింట్స్ రిమైనింగ్ మంత్స్లో చూద్దాం. ఓకే, సో ఇక్కడ
ఈ పర్సన్ ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్స్ని ఇమిటేట్ చేస్తున్నారు. అంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఏం చేస్తే అది చేస్తున్నారు. మేబీ ఈ పర్సన్ ఏదైతే సిచ్యువేషన్లో ఉన్నారో అదే సిచ్యువేషన్లో వాళ్ళ ఫ్రెండ్ కూడా ఉండుండొచ్చు, క్లోజ్ ఫ్రెండ్ ఆర్ ఎనీ అదర్ పర్సన్. సో వాళ్ళు రిలేషన్షిప్ని హ్యాండిల్ ఎలా చేస్తున్నారు, వాళ్ళు ఎలా చేస్తే ప్రజెంట్ ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు అనేదే ఈ పర్సన్ చేయబోతున్నారు. ఇక్కడ మీ పర్సన్కి ఫ్యామిలీ కుడ్ బి ఏ ప్రాబ్లం, బట్ థర్డ్ పర్సన్ ఎవరైతే తన లైఫ్లో ఉన్నారో ఆ పర్సన్తో మీ పర్సన్ని కనెక్ట్ అవ్వకుండా ఆపేస్తున్నది ఫ్యామిలీ మెంబర్స్. ఈదర్ మీ పర్సన్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ దట్ థర్డ్ పార్టీస్ ఫ్యామిలీ మెంబర్స్. But anyhow, in the month of March, the third party is again going to enter in this relationship. Okay, maybe third party and me person reconcile అవ్వచ్చు, అండ్ మీరు అండ్ మీ పర్సన్ కూడా రీకన్సైల్ అవ్వచ్చు. సో అలా ఉంది. సో జస్ట్ టేక్ వాట్ రెజొనేట్స్, మీకు ఏది రెజొనేట్ అయితే అది తీసుకోండి దీంట్లో. ఓకే, I don't want you to be. ఇక్కడ నేను కొన్ని పాయింట్స్ చాలా ఫ్రాంక్గా చెప్పేశాను. సో మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి. ఇక్కడ ఎవరు అప్సెట్ అవ్వాల్సిన విషయం అయితే లేదు, ఎందుకంటే ఇక్కడ కొన్ని థర్డ్ పార్టీ ఎనర్జీస్ అనగానే చాలామంది అప్సెట్ అవుతారు. సో అందుకే చెప్తున్నా పదే పదే, మీకు ఏది రెజొనేట్ అయితే అది మాత్రమే తీసుకోండి. బట్ ఎనీహౌ ఈ థర్డ్ పర్సన్ వచ్చినా కూడా మీ పర్సన్ లైఫ్లోకి ఆ రిలేషన్షిప్ అనేది కంటిన్యూ అవుతుంది అని ఇక్కడ 100% కనిపించట్లేదు. ఎందుకంటే మీది ఇక్కడ ఒక ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీ, ఒక డీప్ బాండింగ్ కోసమే మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తున్నారు. సో నా ఇక్కడ ఏదైనా ఎవరైనా మీ ఇద్దరి మధ్య వస్తే వాళ్ళు ఎక్కువ కాలం మీ పర్సన్తో ఉండరు. ఓకే, మేబీ దిస్ థర్డ్ పార్టీ ఆ థర్డ్ పర్సన్ ఎవరైతే మీ పర్సన్కి మీకు మధ్య వస్తున్నారో దే ఆర్ కమింగ్ ఫర్ ద లాస్ట్ టైం. అండ్ తర్వాత ఇంకా మీ ఇద్దరి మధ్య ఉండరు వాళ్ళు. ఓకే, బట్ ఇదంతా కూడా మీరు అనలైజ్ చేసుకోండి తర్వాత మీ పర్సన్తో కలిసి. మీరు ఆ కమ్యూనికేషన్లో ఇవన్నీ కూడా ఒక క్లారిటీ అనేది తీసుకోండి. ఓకే, సో వాట్స్ ద గైడెన్స్? ఇక్కడ స్పిరిచువల్ గైడ్స్ మీకు ఇస్తున్న గైడెన్స్ ఏంటి, యూనివర్స్ మీకు ఇస్తున్న గైడెన్స్ ఏంటి అంటే, ఇది ఓవరాల్గా చెప్పాలంటే ఒక డీప్ బాండింగే. ఓకే, సో యూనివర్స్ అండ్ ఏంజల్స్ అండ్ స్పిరిచువల్ గైడ్స్ మీకు ఇస్తున్న గైడెన్స్ ఏంటి అంటే, మీరు మీ పర్సన్కి స్టిక్ అయి ఉండండి. మీకు మీ లైఫ్లో ఏది కావాలి, మీ పర్సన్తో మీరు ఉండాలనుకుంటున్నారా వద్దనుకుంటున్నారా అనేది ఫస్ట్ మీరు డిసైడ్ చేసుకోండి. ఓకే, సో అది డిసైడ్ చేసుకున్న తర్వాత మీరు ఏదైనా యాక్షన్ తీసుకోండి. అంటే ఒకవేళ మీరు మీ పర్సన్కి మీకు మధ్య ఇంకెవరైనా ఉన్నారు అని తెలిస్తే, మీరు యాక్సెప్ట్ చేయలేను అనుకుంటే రిలేషన్ నుండి మీరు మూవ్ ఆన్ అయిపోవచ్చు. ఓకే, ఎంతమంది వచ్చినా మీ పర్సన్కి మీకు మధ్య వాళ్ళు మీ మధ్య ఉండలేరు అని గనక అంత కాన్ఫిడెన్స్ కనుక మీకు ఉంటే, అంత పేషెన్స్ కనుక ఉంటే, యూ కెన్ స్టే ఇన్ దిస్ రిలేషన్షిప్ అండ్ వెయిట్ చేయాలి. మీరు ఆ వెయిటింగ్ పీరియడ్ ఎక్కువ ఉంటుంది. మీరు ఎంత వెయిట్ చేసినా వేస్టేనా అని అనుకోకండి. ఆ వెయిటింగ్ పీరియడ్ అనేది చాలా వాల్యుబుల్ అనమాట. మీరు చాలా పేషెన్స్తో వెయిట్ చేస్తూ ఉంటారు. అది మీ పర్సన్ అక్కడ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. బట్ కంపేర్ చేసి చూస్తుంటారు మీకు అండ్ థర్డ్ పార్టీకి అన్ని విషయాల్లో. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ చెప్పడం మర్చిపోయాను. మీ పర్సన్ ఎక్కడైనా ఉండాలి, ఒక రిలేషన్లో స్టిక్ అయి ఉండాలి అంటే అక్కడ వాళ్ళకి స్టేటస్ అనేది ఉండాలి.
ఓకే, ఎక్కడ స్టేటస్ ఉంటుందో, ఎక్కడ అబండెన్స్ ఉంటుందో, ఎక్కడ హ్యాపీనెస్ ఉంటుందో అక్కడే మీ పర్సన్ ఉంటారు. సో మిమ్మల్ని అందుకే ఒక హోల్ ప్యాకేజ్లా చూస్తున్నారు. మీ దగ్గర ఎప్పుడు ఆ విషయాలు డిస్కస్ చేసి ఉండరు. మిమ్మల్ని ఒక హోల్ ప్యాకేజ్, కంప్లీట్ మ్యారేజ్ మెటీరియల్లా చూస్తున్నారు మీ పర్సన్. సో అందుకే నేను చెప్తున్నాను, ఇక్కడ మీరు వెయిట్ చేస్తే గనక మీ పర్సన్ మీ దగ్గరే ఉంటారు, మీతోనే స్టిక్ అయి ఉంటారు, మీకే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. మీ మధ్యలో ఎంతమంది వచ్చినా కూడా వాళ్ళు ఎలా వచ్చారో అలానే వెళ్ళిపోతారు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ బిహేవియర్ ఏంటో, వాళ్ళెంత మీ పర్సన్కి డెడికేట్ అయి ఉన్నారో, డివోట్ అయి ఉన్నారో అదంతా కూడా మీ పర్సన్కి తెలుసు. సో ఎవరికెంత వాల్యూ ఇవ్వాలి అనేది మీ పర్సన్ త్వరలో తెలుసుకుంటారు. ఓకే, సో ఇది ఈరోజు రీడింగ్. అండ్ సో మీరు రాసులు కూడా చెప్పాను నేను ఆల్రెడీ. అండ్ మీరు ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో 666 with 111 అని టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ రీకన్సిలియేషన్ అండ్ కమ్యూనికేషన్ని మేనిఫెస్ట్ చేసుకోండి. ఓకే, మేనిఫెస్టేషన్ టైమింగ్ ఏంటి అని అడుగుతూ ఉంటారు జనరల్గా. మార్నింగ్ టైం చేసుకోండి, బిఫోర్ సన్ రైజ్ చేస్తే చాలా మంచిది. అండ్ బిఫోర్ గోయింగ్ టు బెడ్ కూడా మీరు మేనిఫెస్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పటి వరకు కనుక మీకు ఈ రీడింగ్ రెజొనేట్ అయితే రీడింగ్ని తప్పకుండా లైక్ చేయండి అండ్ హై పాయింట్స్ ఇవ్వండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, వీడియో అంతా విన్న తర్వాత మీకు ఒక పాజిటివ్ ఫీలింగ్ కలిగిందా, నెగిటివ్ ఫీలింగ్ కలిగిందా అనేది చూసుకోండి. ఎందుకంటే ఆ పాజిటివిటీ అనేది మీకు వచ్చింది ఈ వీడియో చూసిన తర్వాత, మీకు స్లీపీనెస్ ఫీల్ అవ్వటం, లేదా సడన్ బాడీ పెయిన్స్ వచ్చినట్టుగా, లేదా బ్యాక్ పెయిన్ వచ్చినట్టుగా అనిపించడం, అలాంటివి జరిగిన ఈ రీడింగ్ మీకు తప్పకుండా రెజొనేట్ అయింది అని అర్థం. ఓకే, లేదు రీడింగ్ చూడగానే మీకు ఏదో ఇరిటేటింగ్గా అనిపించింది, లేదా కొంచెం వెంటనే సాడ్నెస్లోకి వెళ్ళిపోయారు అనుకోండి, రీడింగ్ అంతగా మీకు రెజొనేట్ అవ్వలేదని అర్థం. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఒక్కొక్కసారి మీరు సడన్గా యాంగ్జైటీలో ఉంటారు, అనీజీనెస్ ఫీల్ అవుతూ ఉంటారు. సడన్లీ మీరు ఎమోషనల్ అయిపోయి టీయర్స్ రావడం స్టార్ట్ అవుతాయి. ఆ టీయర్స్ కనిపించడం, ఎమోషనల్ అవ్వడం అండ్ అనీజీగా ఫీల్ అవ్వడం, ఇదంతా ఎప్పుడు జరుగుతుందంటే, మీ పర్సన్ మిమ్మల్ని ఎప్పుడైతే గుర్తు చేసుకుంటూ ఉంటారో ఆ టైంలో మీరు అలా ఫీల్ అవుతూ ఉంటారనమాట. ఓకే, అండ్ కొన్ని రిచువల్స్ అనేవి ఉంటాయి, ఈ రీయూనియన్ రిచువల్స్. అంటే అవి నేను జనరల్గా ఈ అమావాస్య అండ్ పౌర్ణమికి మీకు రెమెడీస్ అవి చెప్తూ ఉంటాను కదా, రీయూనియన్ రెమెడీస్ అవన్నీ. అవి చేసుకున్నప్పుడు మీరు ఆ రెమెడీస్ చేసిన తర్వాత మీరు ఏదో నిద్ర పట్టినట్టుగా లేదా నిద్ర వస్తున్నట్టుగా మీరు కనుక ఫీల్ అయితే తప్పకుండా మీ రీయూనియన్ అనేది అవుతుంది. ఓకే, లేదు టీయర్స్ రావడం, ఎమోషనల్ అయిపోవడం, అది కూడా జరుగుతూ ఉంటుంది. సో అలా జరిగినప్పుడు మీరు ఆ రిచువల్ అనేది, మీరు ఏదైతే రెమెడీ చేశారో అది వర్కౌట్ అయింది అని అర్థం అనమాట. ఓకే, లేదు ఇంకేదో చిరాగ్గా అనిపిస్తుంది అనుకోండి, ఇంకా ఇప్పుడప్పుడే లేదు రీయూనియన్, ఇంకా టైం పడుతుంది అని అర్థం. ఓకే, అండ్ సడన్లీ ఒక బటర్ఫ్లై కనపడడం లేదా వైట్ ఫెదర్స్ కనపడడం జరిగింది, అది మీరు చూసారనుకోండి సడన్గా, అది కూడా రికన్సిలియేషన్కి ఒక సిగ్నల్ అనమాట, యూనివర్స్ ఇచ్చే సైన్, చూపించే సైన్ అనమాట అది. ఓకే, అండ్ రీయూనియన్ రెమెడీస్ మీరు ఎవరి దగ్గర అయినా తీసుకున్నప్పుడు ఆ రెమెడీస్ మీరు చేస్తారు కదా, మీరు చేసుకునే రెమెడీసే చెప్తూ ఉంటారు జనరల్గా. సో ఆ రెమెడీస్ చేసినప్పుడు మీరు
ప్లాంట్స్కి వాటర్ పోయడం కానీ ఏదైనా కౌస్కి ఏదైనా తినిపించడం కానీ అలాంటివి ఏదైనా చేసేయండి వెంటనే. ఎందుకంటే అలా చేస్తే ఆ రెమెడీస్ వెంటనే వర్కౌట్ అవుతాయి. ఈ కౌ ఎక్కడ దొరుకుతుంది అవన్నీ అనుకుంటే కొంతమందికి అవన్నీ దొరకవు నిజంగా. ప్లాంట్స్ అయితే ఉంటాయి అందరింట్లో. సో ఆ ప్లాంట్స్లో కొంచెం వాటర్ పోయండి మీ రిచువల్ చేసిన తర్వాత. ఆ ప్లాంట్స్లో కొంచెం వాటర్ పోస్తే సరిపోతుంది. అంటే అదేంటంటే జస్ట్ యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పినట్టు, నేచర్కి గ్రాటిట్యూడ్ చెప్పినట్టు, అండ్ ఆ పాజిటివ్ ఎనర్జీ మీరు రిసీవ్ చేసుకున్నట్టు. ఓకే, సో ఇది కొన్ని రీయూనియన్ రెమెడీస్ చేసినప్పుడు మీరు పాటించవలసిన ఇవి అనమాట. టిప్స్ అనేవి కొన్ని ఉంటాయి తర్వాత, అవి చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, బర్డ్స్కి లేదా ఏదైనా ఫుడ్ పెట్టేసినా కూడా అయిపోతుంది. అంటే వాళ్ళకి బర్డ్స్ ఏం తింటాయో అవి వేయండి. ఓకే, అండ్ ఈ రీడింగ్ ఎవరికైతే రెజొనేట్ అయిందో తప్పకుండా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. అండ్ ఇంకొక కామెంట్ చూశాను, ఒక డిఫరెంట్ కామెంట్ ఈరోజు. ఏంటంటే మీరు కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు కానీ నెంబర్ నాకు దొరకట్లేదు, ఎన్నిసార్లు కాల్ చేసినా మీరు దొరకట్లేదు, ఎంగేజ్ వస్తుంది అని. ఎంగేజే వస్తుందండి నెంబర్ నాది, ఎందుకంటే నెంబర్ ఆఫ్ కాల్స్ వస్తుంటాయి కాబట్టి. నాకున్నది ఒకటే నెంబర్, నేను డిఫరెంట్ నెంబర్స్ మెయింటైన్ చేయను. ఒకటే నెంబర్ నాది, 9948424222. సో ఈ నెంబర్కి మీరు వాట్సాప్కి మెసేజ్ చేసి అక్కడైనా మీరు మెసేజెస్ పెట్టవచ్చు, వాయిస్ మెసేజెస్ కూడా పెట్టవచ్చు, ఒకవేళ నేను మీకు డైరెక్ట్ కాల్లో దొరకకపోతే. ఓకే, సో అలా కూడా మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. సో ఫర్ పర్సనల్ రీడింగ్స్ అండ్ రీయూనియన్ రెమెడీస్ అండ్ అదర్ ప్రోడక్ట్స్ ఏవైతే చెప్పానో, క్రిస్టల్స్ అండ్ పిరమిడ్స్, రుద్రాక్షలు అండ్ న్యూ బోర్న్ బేబీస్కి నేమ్స్ అండ్ న్యూమరాలజీ నేమ్ కరెక్షన్స్, ఇలాంటివి ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. సో అలా మీరు ఈ సర్వీసెస్ అన్నీ తీసుకోవచ్చు. ఓకే, ఇంకొక పాయింట్ ఏంటంటే 2026 క్రిస్టల్స్ కోసం అడుగుతూ ఉన్నారు చాలామంది. ఆ 2026 క్రిస్టల్స్ అనేవి ఎవరికైనా కావాలి అనుకుంటే వీలైనంత త్వరలో బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే అవి స్టాక్ అవుట్ అయిపోతే మళ్ళీ నేను తెప్పించడానికి టైం పడుతుంది. ఆ క్రిస్టల్స్, అందులో ఏమేమి క్రిస్టల్స్ వేస్తే ఆ బ్రేస్లెట్లో మీరు సక్సెస్ అవుతారు 2026లో రిగార్డింగ్ రిలేషన్షిప్, కెరీర్, ఫైనాన్సెస్ అండ్ అసెట్స్. ఓకే, ఈ పాయింట్స్ అన్నీ కూడా నేను అందులో కన్సిడర్ చేసి ఆ క్రిస్టల్స్ అనేవి ఆ బ్రేస్లెట్లో సెట్ చేయడం అనేది జరిగింది. సో 2026 బ్రేస్లెట్ ఎవరికైనా కావాలి అనుకుంటే నా వాట్సాప్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు ఆ బ్రేస్లెట్ని బుక్ చేసుకోవచ్చు. అండ్ వీలైనంత త్వరలో బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ 6 of Wands ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాక వీడియోని కూడా లైక్ చేయండి అండ్ హై పాయింట్స్ తప్పకుండా ఇవ్వండి. ఓకే, సెండింగ్ లవ్ అండ్ లైట్.